హలో వ్యూవర్స్ అండ్ వెల్కమ్ టు విద్యా బోధన యూట్యూబ్ ఛానల్. మనం టీవీలలో బుల్ మార్కెట్ మరియు బేర్ మార్కెట్ అంటూ వింటూ ఉంటాం. అసలు ఈ బుల్ మార్కెట్ మరియు బేర్ మార్కెట్ అంటే ఏమిటి? అసలు స్టాక్ మార్కెట్లోకి ఎద్దులు ఎలుగుబంట్లు ఎందుకు వచ్చాయనే దాని గురించి తెలుసుకుందాం. ప్రపంచంలో గొప్ప ప్రత్యర్థులు ఎవరు అంటే మీ మనసులో బహుశా కొన్ని ఫుట్బాల్ ప్రపంచానికి చెందిన మెస్సీ వర్సెస్ క్రిస్టియానో రొనాల్డో, క్రికెట్లో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా, లేదా బ్రాండ్ల విషయానికి వస్తే కోక్ వర్సెస్ పెప్సీ. ఆర్థిక ప్రపంచం నుండి ఇంకొక దాన్ని చేర్చారు, అదే బుల్ వర్సెస్ బేర్. బుల్ మార్కెట్ అంటే ఏమిటి? బుల్ మార్కెట్ అనేక నెలల నుండి స్టాక్ మార్కెట్ ఇండెక్స్ వాల్యూ స్థిరంగా పెరుగుతున్నట్లయితే, అది కూడా 20% కంటే ఎక్కువగా ఉంటే బుల్ మార్కెట్ అని అంటారు. ఈ సమయంలో షేర్ హోల్డర్స్ లాభాలతో స్టాక్ మార్కెట్ అంతటా ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్తో నిండి ఉంటుంది. బుల్ మార్కెట్ యొక్క ముఖ్య సూచికలు: నెంబర్ 1, దేశం యొక్క స్థూల జాతీయోత్పత్తి జీడిపి పెరుగుతుంది. నెంబర్ 2, స్టాక్ ధరలు పెరుగుతాయి. బుల్ మార్కెట్ యొక్క ముఖ్యమైన సూచిక స్టాక్ ధరలు స్థిరంగా మరియు షేర్ ధర విస్తృతంగా పెరుగుతుంది. అటువంటి సమయంలో తమ వాటాలతో విడిపోవడానికి సిద్ధంగా ఉన్న వ్యాపారుల కంటే స్టాక్స్ కొనడానికి ఎక్కువ వ్యాపారులు ఉంటారు. అటువంటి సమయంలో షేర్ ధరకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. నెంబర్ 3, ఉద్యోగ వృద్ధి. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థకు అనుగుణంగా ఉద్యోగ వృద్ధి బుల్ మార్కెట్లు ఎక్కువ ఫలితాలు ఇస్తాయి. ఆర్థిక వ్యవస్థ విస్తరణ దశలో ఉన్నప్పుడు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ పెట్టుబడులు ఎక్కువగా ఉన్నప్పుడు శ్రామిక శక్తి కూడా పెరుగుతుంది. ఇప్పుడు బేర్ మార్కెట్ అంటే ఏమిటో చూద్దాం. బేర్ మార్కెట్ అనేది బుల్ మార్కెట్కు వ్యతిరేక పరిస్థితి. బేర్ మార్కెట్ అనేది కొన్ని నెలలు లేదా సంవత్సరాల వ్యవధిలో స్టాక్ ధరలు స్థిరంగా దిగువ స్థాయికి పడిపోతున్నట్లయితే, అది కూడా 23% కంటే ఎక్కువగా ఉంటే దానిని బేర్ మార్కెట్ అని అంటారు. ఈ సమయంలో షేర్ హోల్డర్స్ అందరూ నష్టాలతో ఉంటారు. స్టాక్ మార్కెట్ మొత్తం ఒక నెగిటివ్ ఎన్విరాన్మెంట్తో గందరగోళంగా ఉంటుంది. బేర్ మార్కెట్ యొక్క ముఖ్య సూచికలు: నెంబర్ 1, నిరుద్యోగత రేటు ఎక్కువ. అధిక నిరుద్యోగత రేటు సాధారణంగా బేర్ మార్కెట్కు సాంకేతికం. నెంబర్ 2, స్టాక్ ధరల పతనం. స్టాక్ ధరలు తగ్గడం ప్రారంభించడంతో తక్కువ మంది స్టాక్స్ కొనడానికి సిద్ధంగా ఉంటారు. ఫలితంగా స్టాక్ ధరలు మరింత తగ్గుతాయి, తద్వారా మార్కెట్ మందగిస్తుంది. మీకు అనిపించవచ్చు, ఎన్నో జంతువులు ఉండగా మార్కెట్లు పెరుగుతున్నాయని తెలియజేయడానికి ఎద్దుని, మార్కెట్లు పడిపోతున్నాయని తెలియజేయడానికి ఎలుగుబంటిని ఎందుకు వాడుతున్నారు? దీనికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంది. సాధారణంగా ఎద్దు తన ప్రత్యర్థునిపై దాడి చేసేటప్పుడు కొమ్ములను ఉపయోగించి క్రింద నుంచి పైకి గాల్లోకి విసిరేస్తుంది. అలాగే మార్కెట్లు క్రింద నుంచి పైకి పెరుగుతున్నాయని తెలియజేయడానికి సింబాలిక్గా ఎద్దుని ఉపయోగిస్తున్నారు. అలాగే ఎలుగుబంటి తన ప్రత్యర్థినిపై దాడి చేసేటప్పుడు వాటిని కిందకి పడేసి వాటితో పోరాడతాయి. సో మార్కెట్లు పైనుండి కిందకి పడిపోతున్నాయని తెలియజేయడానికి ఎలుగుబంటిని సింబాలిక్గా వాడుతున్నారు. ఓకే వ్యూవర్స్, ఇలా స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోవాలని ఆసక్తి ఉన్నవాళ్ళు ఇప్పుడే విద్యా బోధన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.